అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నటుడు శివాజీ మహిళల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఈ వ్యవహారంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ఘాటుగా స్పందించారు. శివాజీ మారల్ పోలీసింగ్ను విమర్శిస్తూ ప్రభాస్ కొత్త సినిమా ది రాజాసాబ్ హీరోయిన్లను ఉదాహరణగా చూపించారు. ఆ ముగ్గురు హీరోయిన్లను హీరోలుగా అభివర్ణించారు. ఇటీవల జరిగిన రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన ఫోటోను ఆర్జీవీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో ప్రభాస్తో పాటు హీరోయిన్లు నిధి అగర్వాల్, మాలవిక మోహన్, రిధి కుమార్ ఉన్నారు. ఈవెంట్లో వారి వస్త్రధారణను ప్రస్తావిస్తూ వర్మ తనదైన శైలిలో స్పందించారు. శివాజీ అతని బ్యాచ్ చేస్తున్న నైతిక విమర్శలను ప్రభాస్ హీరోయిన్లు ముగ్గురు పట్టించుకోలేదు. వాళ్లకు నచ్చిన డ్రెస్లే వేసుకున్నారు. ఆ విలన్లకు గట్టి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చిన ముగ్గురు హీరోలకు హ్యాట్స్ ఆఫ్ అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. తిరుమల శ్రీవారిని ఛాంపియన్ చిత్ర బృందం దర్శించుకుంది. సోమవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో సినిమా హీరో రోషన్, హీరోయిన్ అనస్వరరాజన్ స్వామివారి సేవలో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఓపెన్ అప్ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పెద్ది. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా నుంచి చిత్ర బృందం ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు జగపతి బాబు పోషిస్తున్న పాత్రను ఆయన ఫస్ట్ లుక్ను సోమవారం అధికారికంగా విడుదల చేస్తుంది. ఈ సినిమాలో జగపతి బాబు అప్పల సూర్య అనే పాత్రలో కనిపిస్తున్నారు. చింపిరి జుట్టు, కళ్ళజోడు, మాసన గడ్డం, పాత చొక్కాతో ఆయన కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఇది ఖచ్చితంగా చాలా రఫ్ అండ్ రస్టిక్ పాత్ర అని అర్థమవుతుంది. రంగస్థలంలో ప్రెసిడెంట్ గారి పాత్రతో భయపెట్టిన జగపతి బాబు ఇందులో అంతకు మించిన ఇంటెన్సిటీతో కనిపిస్తున్నారని పోస్టర్తో క్లారిటీ వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కాంబినేషన్లో వస్తున్న ది రాజాసాబ్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. లేటెస్ట్గా విడుదలైన ట్రైలర్ 2.0 సినిమా జానర్పై మరింత క్లారిటీ ఇచ్చింది. కేవలం హర్రర్ కామెడీ మాత్రమే కాకుండా ఇందులో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా ప్రభాస్ లుక్, డైలాగ్ డెలివరీ వింటేజ్ డార్లింగ్ను గుర్తు చేసేలా ఉన్నాయి. ట్రైలర్ ఆరంభమే ఒక ఎమోషనల్ నోట్తో మొదలైంది. నానమ్మ ఈ ప్రపంచంలో నీకన్నీ మర్చిపోయే రోగం ఉన్నా ఆయన్ని మాత్రం అసలు మర్చిపోలేవు అనే డైలాగ్ సినిమాలోని అసలు కథను రివీల్ చేస్తుంది. గంగమ్మ అనే పాత్ర చుట్టూ ఆమె గతం చుట్టూ ఈ కథ నడుస్తుందని అర్థమవుతుంది. యంగ్ హీరో అల్లు శిరీష్ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తన ప్రియురాలు నైనికతో అక్టోబర్లో నిశ్చితార్థంగా జరిగింది. తాజాగా శిరీష్ తన పెళ్లి తేదీని వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 6న వివాహం జరగనున్నట్లు తెలిపారు. ఇన్స్టాలో ట్రెండ్ అవుతున్న ఓ పాటతో అల్లు అయాన్ అర్హలతో రీల్ చేస్తూ అధికారికంగా చెప్పారు. బాబాయ్ సంగీత్ ఎప్పుడు ఉంటుంది అని వాళ్ళు అడగ్గా మనం దక్షిణాది వాళ్ళం, అలాంటివి చేసుకోమని శిరీష్ అన్నారు. అయితే పెళ్ళెక్కడ జరుగుతుందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇక అల్లు అర్జున్ స్నేహారెడ్డి వివాహం కూడా 2011లో మార్చి 6నే జరగడం విశేషం. శిరీష్ నైనికల ప్రేమ ప్రయాణం వరుణ్ లావణ్యల పెళ్లి సమయంలో ప్రారంభమైంది. వీరి పెళ్లికి నటుడు నితిన్ సతీమణి శాలినితో కలిసి హాజరయ్యారు. శాలినితో ఆమె స్నేహితురాలు నైనిక కూడా వచ్చారు. తొలిసారి ఆమెను అప్పుడే చూసినట్లు శిరీష్ తెలిపారు. ఆ పరిచయం స్నేహంగా మారి ఇద్దరి మధ్య ప్రేమ చిగురించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రేక్షకులు థియేటర్లకు దూరం కావడం లేదని, పరిశ్రమే వారిని దూరం చేసుకుంటుందని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు అభిప్రాయపడ్డారు. మంచి కంటెంట్తో వస్తే తప్పకుండా ఆదరిస్తున్నారని, ఇందుకు లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్, కోర్టు లాంటి చిత్రాలే ఉదాహరణ అని పేర్కొన్నారు. కథాబలం లేకుండా నిర్మించే చిత్రాల వల్ల సినీ పరిశ్రమే కాదు ప్రేక్షకులు కూడా నష్టపోతున్నారని సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో నందు నటించిన సైక్ సిద్ధార్థ చిత్రం ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఉండడం వల్లే తాను ఆ చిత్రాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా జనవరి 1న విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలకు అత్యంత విలాసవంతమైన సేవలను అందించే లగ్జరీ
కాన్సియర్జ్ సర్వీసెస్ సంస్థ సీఈఓ కరణ్ భంగే అల్లు అర్జున్కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన సందర్భాన్ని పంచుకున్నారు. బెల్జియం పర్యటనలో ఉన్న అల్లు అర్జున్ ఆయన స్నేహితుల బృందం గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. అల్లు అర్జున్ బెల్జియం పర్యటనలో ఒక రెస్టారెంట్లో పుట్టినరోజు వేడుకను నిర్వహించాలి అనుకున్నారు. కానీ అది సీజన్ కాకపోవడంతో ఆ రెస్టారెంట్ మూతపడింది. అయినప్పటికీ బన్నీ కోసం ఆ ఒక్క సాయంత్రం మొత్తం రెస్టారెంట్ను ప్రత్యేకంగా తెరిచి వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీనికోసం భారీ మొత్తంలో ఖర్చయిందని, ఆ రెస్టారెంట్ ఒక వారంలో సంపాదించే మొత్తాన్ని ఒక్క పూటకే చెల్లించారని కరణ్ భంగే వివరించారు. కేవలం రెస్టారెంట్ తెరవడమే కాదు, అల్లు అర్జున్ బృందం కోసం వారి అభిరుచికి సరిపడే భారతీయ వంటకాలు, సంగీతం కూడా ఏర్పాటు చేశారు. తాము చాలా హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ల కోసం సేవలు అందించినప్పటికీ అల్లు అర్జున్ బృందం కోరిక మేరకు చేసిన ఏర్పాట్లు ప్రత్యేక అనుభవాన్ని అందించాయని చెప్పారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చాలా కాలం తర్వాత ఒక పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటించిన ది రాజాసాబ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదల కానుంది. డార్లింగ్ తర్వాత దాదాపు 15 ఏళ్లకు ప్రభాస్ మళ్లీ కామెడీ జానర్లో నటిస్తూ ఉండటంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ అంచనాలను మరింత పెంచింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ చిత్ర దర్శకుడు మారుతి కుమార్తె హియా దాసరి ప్రభాస్ను కలిసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. వేదికపై ప్రభాస్ కూర్చొని ఉండగా హియా వెనక నుంచి వచ్చి పలకరించడం, ఆయన ఎంతో ఆప్యాయంగా ఆమెతో మాట్లాడడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ మధుర క్షణాన్ని హియా తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ, హీరో గారు మీరు నిజంగా చాలా మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అంటూ భావోద్వేగపూరిత క్యాప్షన్ జోడించింది. ఈ పోస్టుకు దర్శకుడు మారుతి లవ్ ఎమోజీలతో స్పందించగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా స్పందించడం విశేషం. బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ ఖాన్ కుమార్తె ఈరా ఖాన్ తన శరీర బరువు, ఆకృతి సమస్యలపై తాజాగా స్పందించారు. తాను లావుగా ఉన్నానని, ఒబేసిటీతో బాధపడుతున్నానని సోషల్ మీడియా వేదికగా అంగీకరించారు. ఈ విషయం గురించి మాట్లాడాలంటే కాస్త భయంగా ఉందని ఆమె తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొన్నారు. అవును, నేను లావుగా ఉన్నాను. 2020 నుంచి లావుగా ఉన్నాననే భావనతో అధిక బరువు, ఒబేసిటీ మధ్య ఊగిసలాడుతున్నాను. నా శరీరం గురించి నేను ఇంకా తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అయితే నాలో ఒక చిన్న సానుకూల మార్పు కనిపించడంతో దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా అని ఇరా తన పోస్ట్లో రాసుకొచ్చారు. గతంలో తాను ఎదుర్కొన్న డిప్రెషన్ గురించి మాట్లాడినంత ధైర్యంగా, స్పష్టంగా దీని గురించి మాట్లాడలేకపోవచ్చని, ఎందుకంటే ఇది తనకు కొంచెం భయంగా అనిపిస్తుందని ఆమె వివరించారు. ఈ పోస్టుకు జత చేసిన వీడియోలో కూడా ఇరా ఇదే విషయంపై మాట్లాడారు. ఫస్ట్ ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్స్, ఉషామయూరి డిస్ట్రిబ్యూటర్స్, మళ్ళీ మన మైత్రి శశి గారు, మీకు మొన్న కూడా చెప్పాను మీ హ్యాండ్ చాలా మంచిదని, మళ్ళీ అలాగే కదిరింది. చాలా మంచి థియేటర్లు ఇచ్చారు. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంకి థియేటర్స్ రావడం చాలా టఫ్, అండ్ మీరు థియేటర్ ఇవ్వడం నిజంగానే చాలా బాగా చేశారు. అండ్ రీసెంట్ పాస్ట్లో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ అందరికీ ఫెస్టివల్ రిలీజ్కి మీరు చాలా పెద్ద అండగున్నారండి. సో థ్యాంక్ యూ లాట్. ఈ సినిమాకి నేను ఎక్కువ థ్యాంక్ యూ ఎందుకు చెప్తానంటే, గత 4-5 రోజులుగా నాకు కంగ్రాచులేషన్స్ కాల్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి. అంటే ప్యూర్లీ కంగ్రాట్స్ రా, మీ ఫ్రెండ్ కొట్టాడు, కంగ్రాట్స్ భయ్యా, మీ ఫ్రెండ్ కొట్టారు, ఇలాంటి కాల్సే వస్తున్నాయి. నా క్లాస్మేట్స్ ఇద్దరు ఫ్రంట్ రోలో ఉన్నారు. వాళ్ళ అటెన్షన్ నేను మెయింటైన్ చేయాలని చూస్తున్నా. అంటే నాకు ఒకసారి ఆది వచ్చి తన డాటర్ అయానా ఏమో హ్యారీ పాటర్ బట్టలు అడుగుతుందిరా, నాకేంటో హ్యారీ పాటర్ తెలియదు అంటే, నాన్న హ్యారీ పాటర్ కూడా తెలియకపోవడం ఏంటి, నేను తెస్తానని. ఇప్పుడు తనకు నచ్చిన పాటల పేరు అన్నీ చెప్తుంటే ఒక్క పాట కూడా నాకు తెలియదు. ఓకే, నేను యా 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 యూర్ స్విఫ్టీ అనుకుని అయ్యింది. అండ్ శంబాలా అనేది ఈ సినిమా టీంకి, ఆదికి ఎంత విజయం, నిజంగానే ఆడియన్స్కి కూడా అంతే విజయం అండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతిసారి ఎన్నో రూల్స్ చెప్తుంటారు, ఇవి ఇలా వర్కౌట్ అవ్వు, ఇది ఇలా అవ్వదు, ఈ సినిమా ఎలా ఉంటుందో అని. అన్ని రూల్స్ని, షాకిల్స్ని బ్రేక్ చేసి కలెక్షన్స్ చూపించే సినిమా శంబాలా. అది అలా చేయగలదంటే దానికి ఓన్లీ కారణం ఆడియన్స్. మీరు డిసైడ్ అయ్యారు, నిజాయితీగా పనిచేసే ఒక మంచి నటుడికి, ఒక మంచి వ్యక్తికి, ఒక మంచి సినిమాకి మేము సపోర్ట్ చేయాలని. అదే మీకు లిటరలీ కలెక్షన్స్ రూపంలో ఇప్పుడు కనిపిస్తుంది. అది మీకు డే 1 నుంచే మీకు కన్సిస్టెంట్గానే కనిపిస్తూ ఉండింది. ఇది నాకు ఎందుకు తెలుసు అంటే, ప్రతి ట్వీటు, ప్రతి కలెక్షన్ నోటు నాకు వస్తుంది. ఏదో రాడు నాకు పంపుతాడు, లేదా నేను తనకి పంపుకుంటాం. అండ్ ఒక సినిమా విజయం ఒక సినిమా టీంకో మాత్రమే ఎప్పుడు చెందింది కాదండి. ఎందుకంటే అలాంటి సినిమా విజయం వచ్చినప్పుడు చాలామంది ఫిల్మ్ మేకర్స్, చాలామంది ప్రొడ్యూసర్స్ మళ్ళీ నమ్ముకుని ముందుకు వస్తారు. అలాంటి చాలామందికి ఒక పెద్ద నిదర్శనంగా నిలిచిన సినిమా శంబాలా. సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత 15 నిమిషాలు సినిమా అయిపోయినట్టుంది. అంత క్విక్గా, అంటే అంత ఫోకస్డ్గా, అంటే మనం ఆలోచించుకోవడానికి
అంటే మీరు ఎంత తెలివైన వాళ్ళు అంటే ఆలోచించుకోవడానికి ఇలా టైం ఇస్తే బొక్కలు తిడతారని చెప్పి ఆలోచించుకోవడానికి టైం ఇవ్వకుండా ఫినిష్ చేస్తారు సినిమాని. అంత ఎగ్జైటింగ్గా ఉంది. కంగ్రాచులేషన్స్ రియల్లీ. అండ్ ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం 3 తరాల కథ ఇది. అంటే మా నాన్నగారు సాయి నాన్నగారికి స్నేహం. వాళ్ళిద్దరూ చెన్నైలో ఉన్నప్పుడు మంచి స్నేహితులు. తర్వాత మనాడికి నాకు చాలా జర్నీ ఉంది. తర్వాత మనాడిది ఆదిది ట్రైలర్ చూడగానే బన్నీ ఫోన్ చేశాడా మెసేజ్ పెట్టాడా? మెసేజ్ పెట్టాడు. చూడగానే ఎగ్జైట్ అయ్యి, సో ఇంతకీ వీళ్ళన్నింటినీ కలిగితే ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఒక కొడుకు పైకి రావడంలో తండ్రికి ఉండే తాపత్రయం నాకన్నా ఎవడికి తెలుస్తుంది. అది కుటుంబంతో సంబంధం ఉన్న ఒక చోటకి ఒక మంచి సక్సెస్ అయితే మన కుర్రాడిని విష్ చేయడానికి నేను వెళ్ళాలి అని అనిపించింది. ఇంకొక డిన్నర్ ప్రోగ్రాం ఉన్నా కూడా అది నేను కొంచెం లేట్గా వస్తానని చెప్పి మనాళ్ళు అడగగానే రావాలని అనిపించి వచ్చాను. ప్రత్యేకంగా ఆదిది కొద్దిగా ఆలస్యమైన బ్రహ్మాండంగా ఈ సినిమాలో ప్రూవ్ చేసి వెరీ కన్సిస్టెంట్గా పర్ఫార్మెన్స్ చాలా బాగా ఇచ్చావు. ఐ విష్ యూ, ఇంతకాలం వచ్చింది ఒకటి, ఇక్కడి నుంచి యూ కమ్ టు ఏ హైవే. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. ఇక్కడి నుంచి తప్పనిసరిగా నువ్వు బాగా ఈ సినిమా జర్నీ ఎంతోమంది సపోర్ట్ చేశారండి. ఇండస్ట్రీలో నుంచి అందరూ సపోర్ట్ చేశారు. నాకు మంచి సినిమా పడాలని చెప్పి, జెన్యున్గా నాకు హిట్ పడితే బాగుంటుందని చెప్పి లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ మీ. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. అండ్ ప్రభాస్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే జనరల్గా ఆయన ఒక స్టోరీ పెడతారు అంటే ఒకసారి, బట్ ట్రైలర్ ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేసి ఇవాళ ఫినిషింగ్ టచ్ కూడా నిన్న ఆయనే, శంబాలా ఇసే బ్లాక్ బస్టర్ అని ఆయన స్టోరీ పెట్టడం అనేది చాలా రేరు. అది ఈ సినిమాకి జరిగింది. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ అలాగే దుర్గల్ గారికి, అలానే చాలామంది సపోర్ట్ చేశారు. మా తమ్మనన్నకి, సందీప్కి, కిరణ్ గారికి, మనోజ్, అలాగే ఎంతోమంది మొన్న నాని గారు. సో లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. అండ్ నాకు మంచి సినిమా పడితే బాగుంటుందని అందరూ సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ థింగ్, మా డైరెక్టర్ గురించి చెప్పాలండి. తను ఈ సినిమాకి పెట్టిన ఎఫర్ట్ అంతా ఇంత కాదు. 2 years దీని మీదే ఫోకస్ పెట్టి ఈరోజు కూడా ఈ ప్రమోషన్ దీని గురించి, ఈ పోస్టర్స్ రెడీ చేయడం అన్నిట్లోనూ 100% ఈ సినిమా క్రెడిట్ షుడ్ గో టు యుగంధర్ అండి. తను అంత బాగా చేశాడు ఈ సినిమాని. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఇది నాకు అంటే అంత కష్టపడి చేశాడండి ఈ సినిమా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ సినిమాను వదలకుండా లవ్ చేస్తూ హీ హాజ్ గివెన్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్. అండ్ ఈరోజు మీరు సినిమాలో అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నారంటే 100% యుగేందర్ ఎంత ఎఫర్ట్స్ పెట్టాడో, ఆయన ఎఫర్ట్స్ పెట్టడం వల్ల మేమంతా ఎనర్జీ యాడ్ అయ్యి ఆయన ఎఫర్ట్కి మేమందరం యాడ్ అయ్యామండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఎ వెరీ గుడ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ అండ్ థ్యాంక్ యూ యుగేందర్. అండ్ అట్ ది సేమ్ టైం మా ప్రొడ్యూసర్స్ ఇద్దరికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈరోజు రాజశేఖర్ గారు, మహేంద్ర గారు నిజంగా పబ్లిసిటీ విషయంలో కానీ ప్రతి విషయంలోనూ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా దే గివ్ దేర్ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. సినిమాని నమ్మారు, అట్ ది సేమ్ టైం సినిమాతో పాటు కంటెంట్ నమ్మి నన్ను కూడా నమ్మారు. సో వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ హోప్ మనం మళ్ళీ వీ హ్యావ్ టు వర్క్ టుగెదర్ ఫర్ షూర్. మీ బ్యానర్లో మీరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఇమీడియట్గా 100% చేస్తాను. థ్యాంక్ యూ అండి. అండ్ ఇది సక్సెస్ మీట్ కంటే ఐ వుడ్ లైక్ టు టెల్ ఇట్ యాజ్ థ్యాంక్స్ మీట్ నాకు పర్సనలీ. బికాజ్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా ప్రతి ఒక్కరూ చాలా బాగుంది, టికెట్స్ దొరకట్లేదు అని చెప్తుంటే, బీయింగ్ ఇన్ దిస్ ఫిలిం ఫ్యామిలీ
మేక్స్ మీ ఫీల్ రియలీ హ్యాపీ అండి. ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా టికెట్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ అని వస్తుంది, విచ్ ఇస్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ఫిల్మ్, దిస్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ అస్. అండ్ శంభాలా, this film is extremely special to me, Andy, as I told in the pre-release event. So ee cinema నాకు ఎంత స్పెషల్, ఈ టీమ్ నాకు ఎంత స్పెషల్. This is a family to me, a second family to me is ఈ film అండ్ ఈ ఫిలిం ఫ్రాటర్నిటీ మొత్తం కూడా. అండ్ ఇప్పుడున్న జనరేషన్లో లైక్ టు గెటింగ్ ద ఆడియన్స్ టు ద థియేటర్ ఇస్ లైక్ అ బిగ్ టాస్క్ అండి. అలాంటిది మా సినిమాని ఇంత ఆదరిస్తున్నారు, ఎక్కడ చూసినా హౌస్ఫుల్స్ చేస్తున్నారంటే ఇట్స్ జస్ట్ ఆడియన్స్ క్రెడిట్. సో మీరు మళ్ళీ ప్రూవ్ చేశారు, కంటెంట్ ఉన్న సినిమాల్ని ఖచ్చితంగా మీరు గెలిపిస్తారని యూ వన్స్ అగైన్ ప్రూవ్డ్. థ్యాంక్ యూ సో మచ్. నేను ప్రీవియస్లో కూడా చెప్పాను, ఆది గారు యూ విన్, వీ ఆల్ విన్ అని. హీ వన్ టుడే, we all won today. So me andram gelchesamu. And to all my dear fraternity like Ravi Verma garu, Indranil garu, Misa Lakshman garu, Madhunandan and every other one, and my Vikram, Adi. So thank you so much for making me feel comfortable, and to my director. So చాలా జరిగిందనమాట నైట్ షూట్స్ లో. I used to go అడిగేదాన్ని, అసలు ఏంటండి నాకు షార్ట్ పెట్టట్లేదు ఏంటి, అసలు నేను ఉన్నాను ఈ సినిమాలో, నీకు డౌట్ వచ్చేది నాకు. రామ మెరుపుతిగా లాగా ఒక షార్ట్ చేసేసుకునేదాన్ని, వెళ్ళిపోయేదాన్ని. నాకు అర్థం కాలేదు ఇది ఎలా హౌ ఇస్ హీ గోనా పుట్ ఆల్ టుగెదర్ అని. బట్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిలిం ప్రతి ఒక్కరూ కూడా మీరు ఈ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సరిపోయారు, మీరు జస్టిస్ చేశారు ఈ క్యారెక్టర్కి అని చెప్తుంటే ఐ థింక్ దట్ ఈస్ ది అల్టిమేట్ విన్ ఫర్ మీ. And thank you, my dear producers, Rajshekhar Garu and Maidhur Garu, for making the story with so much of passion. Ee kadani inta passionate ga teesinanduku, and for going an extra mile to promote our film. Ekkada chusina Shambhala kanipistundi, ekkada chusina meere kanipistunarante it's just my team's effort. So truly grateful, Andy. And Sai Kumar sir, nenu cheppanu ee cinema sign chesina ventane the very first person I told was Sai Kumar sir, ee cinema chestunanani. Chaala genuine ga he was very happy for me. So ఈరోజు ఈ హిట్ కొట్టినప్పుడు కూడా అంతే హ్యాపీగా కంగ్రాచులేట్ చేశారు. సో దిస్ ఇస్ ది అల్టిమేట్ విన్ అండి. సో ఈ క్రిస్మస్కి, ఈ సంక్రాంతికి, ఈ న్యూ ఇయర్కి ఐ థింక్ ఈ ఆనందం సరిపోద్దేమో. సాయి కుమార్ గారికి ఇంతమంది హీరోల దగ్గర నుంచి, ట్వీట్ల దగ్గర నుంచి సపోర్ట్ ఎవరు పిలిచినా ఎందుకు వస్తారంటే నిజంగా నీ మంచితనం అన్న. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా నిజంగానే ఒక బంగారు లాంటి ఒక ఫిల్మ్ ఫ్యామిలీని, టీమ్ని, తర్వాత ప్రేమనివ్వటం చాలా రేర్గా ఇస్తుంటారు. అది మీరు ఆదికి ఇచ్చారు. ఇందాక నుంచి చూస్తుంటే ఆది మన సాయి కుమార్ అన్నని నిజంగానే మా ఫాదర్ నేను సక్సెస్ కొట్టినప్పుడు ఇలానే తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఇన్ని సినిమాలు చేసి ఇంత 50 years నుంచి ఉన్న తన కొడుకు సక్సెస్ కొడితే ప్రతి గెస్ట్ని దగ్గరుండి రిసీవ్ చేసుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంటే నేను అదే అంటున్నా, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా ఆయన కూర్చోడు ఏంటని. లేదు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలి అని ఇంకా ఒక తండ్రిగా ఆయన తాపత్రం చాలా 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 గొప్పగా ఉంది. నాకు సాయి కుమార్ గారితో జైల్లో కూసే టైం నుంచి బాగా బాండింగ్ ఏర్పడింది. తారక్ గారితో సినిమా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి లొకేషన్ సెట్ అవ్వకపోయినా, ఎక్కడైనా చిన్న టెన్షన్ పడుతున్నా, కంటెంట్ ఉంది, తారక్ ఉన్నాడు, ధైర్యంగా ఉండు తమ్ముడు అని ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. అలానే ఆ సినిమా ఆడినన్నాళ్ళు, బ్లాక్ బస్టర్ అయినన్నాళ్ళు ప్రతిరోజు ఎవరు మంచితనంతో ట్వీట్ పెట్టినా, ఎవరు మెసేజ్ పెట్టినా, ఆయనకి పెట్టినా నాకు ఫార్వర్డ్ చేస్తుండేవాళ్ళు. అలానే ఇండస్ట్రీలో ఎవరు చేసిన ఏ సినిమా గురించి అయినా పాజిటివ్గా మాట్లాడే సాయి కుమార్ గారికి నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చు ఆదికి సక్సెస్ రావటం, కానీ చాలా బలంగా వచ్చింది. కమ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు. సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అలా కొట్టాడు ఆది. తండ్రి ఒక్కడే కాదు, కొడుకుతో కూడా నాకు బాగా అన్న అంటుంటాడు, నాకు తమ్ముళ్ళలాగా. రీసెంట్గా ఆదితో మేము న్యూయార్క్ వెళ్ళాను, ఆల్మోస్ట్ 1 week కలిసి ఉన్నాం. ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు, ఇవ్వాలి అని. ఎందుకంటే చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా. అంటే తండ్రి సూపర్ స్టార్, డబ్బులు ఉన్నాయి, ఇవేమీ లేవు తనలో. తను నడుచుకునే విధానం, మాట్లాడే తీరు, ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాళ్ళ మీద నిలబడటానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్లో చూస్తూ రేటు చూసి జాగ్రత్తగా కొంటున్నాడు మనోడు. అక్కడ అర్థమైంది
తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బు వచ్చేదాకా కొనకూడదు అనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు. సో అది వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినా కొంతమంది సక్సెస్ని అందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సక్సెస్ నీ సక్సెస్. నేను తమను మనోడు చాలాసార్లు కలుస్తుంటాం. సో బాగా క్లోజ్ నాకు అది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. మీ నాన్నగారిలాగే నీ నోరు మంచిదవుద్ది. నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ చాలా వస్తాయని నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి, యుగంధర్ ముని గారు. సైఫై ఎలిమెంట్స్ని హారర్ని రెండింటిని బ్లెండ్ చేసి సినిమా చేయడం చాలా అంత ఈజీ కాదు. సో గ్రేట్ జాబ్. సెకండ్ సినిమాకే రీసౌండ్ వచ్చే సక్సెస్ సినిమా చేసినందుకు. దీన్ని ప్రొడ్యూసర్స్ అయిన మీ ఇద్దరికీ సార్ థ్యాంక్స్. ఇలాంటి డైరెక్టర్కి సపోర్ట్ చేసి అతని కలర్ని మీ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు, చెప్పాను కదా వాల్తేరు వేరే చూడంగానే సెకండ్ హాఫ్ నా సినిమా 2 సినిమా డబ్బులు ఈ సినిమా వచ్చేస్తాయని బలంగా నమ్మి ఆ రోజు చెప్పారు. సో ఆయన జడ్జిమెంట్ నేను ఎప్పుడూ నమ్ముతాను. సో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నాకు అర్థమైపోద్ది ఖచ్చితంగా కంటెంట్ ఉంటే దూకేశారు వీళ్ళని. సార్ సురేష్ గారు మీ ఇద్దరికి బోత్ అండ్ మీ ఇద్దరికి థ్యాంక్స్ సార్ టీమ్ తరపున. అండ్ శ్రీచరణ్ పాకార్లా యు ఆర్ ద హీరో మ్యాన్. ఇందాక నోటితే వేస్తే కూడా భయం వేసింది. ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు నీకు, చాలా చాలా ప్రాణం పెట్టి చేసావు. చాలా ఊర్లలో కూడా ఆటో డ్రైవర్లు రిక్షా వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్ఆర్ సౌండ్ చాలా బాగుందని. చాలా రేర్గా మాట్లాడతారు టెక్నీషియన్స్ గురించి. డైరెక్టర్ గురించి అందరూ మాట్లాడచ్చు, హీరో గురించి మాట్లాడచ్చు, బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని రూట్స్ దాకా వెళ్ళాడంటే నీ కష్టం అది. అండ్ అర్చన అయ్యర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ సినిమాని నువ్వు 100% న్యాయం చేసినందుకు కంగ్రాచులేషన్స్ టు. తెలుగు అమ్మాయి, ఈ అమ్మాయి కూడా చూడంగానే బాంబే అమ్మాయి లాగా ఉంటుంది, బట్ మేము ఇందాక తెలుగు మాట్లాడుతుంటే అన్ని వినేసి రియాక్ట్ అవుతుంది. సో పొరపాటున ఎవరు హిందీ అమ్మాయి అనుకొని తెలుగులో ఏం మాట్లాడుకోవద్దు, సీక్రెట్స్ అన్నీ అర్థమైపోతాయి. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ ప్రొడ్యూసర్ చెప్పేశాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిచ్చినందుకు. ఈ సినిమా కొన్ని సినిమాలు ఏమైపోతాయి అంటే సెల్లో చూడొచ్చు వాడెవడో చేసినట్టు, బట్ కొన్ని సినిమాలు ఓటీటీలో చూడొచ్చు, బట్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలు మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.